అంటే ఇప్పుడు ప్రధానంగా లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి మే 13న. అయితే 3 పార్టీలకు సంబంధించి 3 నేతలు ఈసారి బరిలో ఉండబోతున్నారు. అయితే ప్రధానంగా ఈసారి కరీంనగర్‌కి సంబంధించి ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఈసారి ఎన్నికలు దాదాపు వన్ సైడే. ఎందుకంటే మనకి పార్లమెంటు పరిధిలో, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మన బండి సంజయ్ గారు వారి యొక్క ప్రజాహిత యాత్రపై ప్రజలను కలవడము, ప్రజా సమస్యల మీద స్పందించడము, నిరంతరము కేసీఆర్ చేస్తున్న అరాచకాలపై పోరాటం చేసిన వ్యక్తిగా తప్పకుండా ప్రజల్లో ఉన్నాడు. ప్రజల యొక్క సమస్యలపై పోరాటం చేసిండు కాబట్టి కరీంనగర్లో ఈసారి తప్పకుండా బండి సంజయ్ గారికి అవకాశం ఉన్నది. అంటే ఇంతకుముందు కూడా గతంలో కూడా బండి సంజయ్ గారు ఎంపీగా ఇక్కడ నుండి గెలిచారు. అయితే అప్పుడు కొన్ని హామీలను అయితే ఇవ్వడం జరిగింది. అయితే హామీలను నెరవేర్చారని మీరు అనుకుంటున్నారు? ముమ్మాటికి హామీలు నెరవేర్చడం జరిగింది. ఎందుకనంటే దాదాపు ఆర్ఓబి బ్రిడ్జ్ రైల్వేది ఉంది కదా, ఆ ఆర్ఓబి బ్రిడ్జ్ అనేది మన బండి సంజయ్ గారి చొరవ వల్లనే 110 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రిలీజ్ చేయించడం జరిగింది. మరి అది సంజయ్ గారు ఉండడం వల్ల కదా జరిగింది. స్మార్ట్ సిటీకి నిధులు కూడా సంజయ్ ద్వారానే రద్దు అయితే మళ్ళీ పునఃపరిశీలన చేసి స్మార్ట్ సిటీ కిందనే ప్రాజెక్టు పెట్టిరు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అవినీతి రోడ్లు వేయడం కానీ, నాసిరకం రోడ్లు వేయడం కానీ చేస్తే దాన్ని మళ్ళీ సెంట్రల్ దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ కోల్పోవద్దని కూడా సంజయ్ గారితో మాట్లాడింది. అట్లనే 4 వే వరంగల్ నుంచి జగిత్యాల 4 వే దానికి 2000 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. ఇట్లా యూనివర్సిటీ కోసము ఒక బిల్లు తీసుకురావడం జరిగింది. చాలా అంశాల గురించి, కరీంనగర్ అంశాల గురించి మాట్లాడారు. ప్రజలు కూడా అందుబాటులో ఉన్నారు. హామీలు అయితే నెరవేరినాయి అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఇన్ని హామీలు నెరవేర్చారని మీరు అంటున్నారు. అయితే అటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అనేక రకమైన ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు బండి సంజయ్ గారు కేవలం హామీలు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఒక్క హామీలను కూడా నెరవేర్చలేరని కూడా అటు ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. అయితే దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు మొన్న బీజేపీకి 4 ఎంపీ సీట్లు ఉన్నాయి. 4 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా, మరి బీఆర్ఎస్కి దీనికన్నా ఇంకెక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి. మరి ఇదే బీఆర్ఎస్ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పుడు మరి ఎంతగానో అభివృద్ధి చేసిరు వీళ్ళు? ఎన్ని నిధులు తీసుకొచ్చారు కేంద్రం నుంచి? ఒకసారి అడగాలి కదా. నువ్వు కేంద్రం నుంచి నిధులు తీసుకురాలన్నప్పుడు మరి మీరెంత కేంద్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకొస్తా అన్నావు. మరి అక్కడ ఉంది బీజేపీ గవర్నమెంట్. నువ్వు ఎట్లా, నీకు అధికారం ఏముంది, అవకాశం ఏముంది? అసలు బండి సంజయ్ మాట్లాడి తీసుకొచ్చినంత మీరు తీసుకొచ్చిరా? మీ ఒక పార్లమెంటు పరిధిలో ఒక్కసారి పూర్వపరీక్షలు చేసుకోవాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నువ్వు గెలిచినావు, ప్రజలు అందుబాటులో లేకనే నువ్వు ప్రజలు ఓడగొట్టిరు బీఆర్ఎస్ వినోద్ కుమార్ గారిని. కాబట్టి నువ్వు ఈ రాష్ట్ర ఉపాధ్యక్ష చైర్మన్ కింద పోస్ట్ తీసుకున్నాడు. అంత పెద్ద పోస్ట్ తీసుకుని కరీంనగర్కి ఏమైనా తీసుకొచ్చినావా అంటే ఏం తీసుకురాలేదు మళ్ళా. కాబట్టి ప్రజలు స్పష్టంగా బండి సంజయ్ గారి యొక్క అధిక నాయకత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తున్నది. కాబట్టి ప్రజలు కూడా ఆ విధంగా నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు నామినేషన్ వేసిరు. నామినేషన్ వేసే వరకు వాళ్ళకి బీఫామే రాలేదు కదా. అలా పార్టీ అధికారమే ఇంతవరకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు. కాబట్టి ప్రజల్లో కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఇటు కాంగ్రెస్ పార్టీకి ఆయన వాళ్ళు ఫేస్ తెలియదు. ఫస్ట్ ఆయన డబ్బులు పైసలతోనే పోతుండే తప్ప వితౌట్ మనీతోనే ఆయన ప్రజలకు వెళ్ళమని చెప్పండి, మీటింగ్ పెట్టమని చెప్పండి. ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అసలు వాళ్ళ ప్రజలు వాళ్ళ దగ్గర పోతే యాక్సెప్టెన్స్ లేదు. వాళ్ళని చీదరించుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ అని అంటే అదొక కుంభకోణాల పార్టీ అని ప్రజలు ఆలోచించుకుంటారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 10 సంవత్సరాలు కావస్తుంది. అయితే మనం ఇంతకుముందు బీఆర్ఎస్ కేసీఆర్ పరిపాలన చూసాం. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అయితే 2 ప్రభుత్వాల మధ్య ఏమైనా తేడా ఉందని మీరు అనుకుంటున్నారా? అదేవిధంగా అంటే నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అటు 6 గ్యారంటీలను మేము నెరవేర్చాం, అందుకే మేము ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతున్నామని కూడా అటు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు మీరు 2 లక్షలపై బ్యాంకు వేరు ఇప్పుడే రుణం తీసుకొని 2 లక్షలు నేను గచ్చినాకనే నీకు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మరి ఇంతవరకు 2 లక్షలు రుణమాఫీ జరిగిందా? జరగలేదు. మళ్ళీ 6 గ్యారంటీలు ఎన్ని గ్యారంటీలు అమలు చేసిరు? గ్యారంటీలకు అసలు అవకాశం లేదు. ఏదేంటి మన ఇప్పుడు మహిళలకి అది పెట్టారు, బస్సు ఫ్రీ బస్ అని పెట్టారు. దానివల్ల రోజు మహిళలకు కొట్లాడుకుంటారు, జుట్లు పట్టుకుంటారు, ఆ మహిళలకు భర్తలు కొట్లాడుకుంటారు. ఆ పరిస్థితి తీసుకొచ్చిండు. మనం మహిళలకి బస్సు సౌకర్యం కల్పించినావు. మరి ఎన్ని కొత్త బస్సులు పెంచినావు? ఎన్ని కొత్త బస్సులను పెంచిన వాళ్ళకు బస్సులు కల్పించడం అంటే ఉన్న ఆర్డినరీ బస్సులు తీసేసి వాటిని సూపర్ లగ్జరీగా మార్చి ఆర్డినరీ బస్సులు తక్కువ చేసి మీరు ప్రజల్ని మభ్యపెట్టురు తప్ప అలా ఏం లేదు. మళ్ళీ 6 గ్యారెంటీ మీరు అసలు రేవంత్ రెడ్డికి అసలు
అసలు ఈ మధ్యన ఏంటంటే బాగా మాట్లాడితే వైరల్ అయితే కావచ్చు అనుకుంటుండు. బీజేపీ పార్టీ క్వశ్చన్ చేస్తున్నాడు ఏంటంటే రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు అని అంటాడు. అసలు ఆర్థికంగా వెనుకబడిన ఈసీ రిజర్వేషన్లు ప్రకటించింది ఎవరు? నరేంద్ర మోడీ గారే కదా. వారికి రిజర్వేషన్ ప్రకటించింది. మనకిష్టం ఇప్పుడు మాదిగా వారికి కూడా రిజర్వేషన్ వర్గీకరణ చేస్తా ఉన్నారు. రిజర్వేషన్లు ఎవరైతే ఇప్పుడు ముస్లిం బీసీలకు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర్ రెడ్డి బీసీలకు వచ్చే రిజర్వేషన్లని 4% రిజర్వేషన్లు ముస్లిం వాళ్ళకి కల్పించిండు. మేము తీసేస్తా అంటున్నాం, అది హిందువులకు కల్పిస్తామని చెప్తున్నాం. అలా తప్పేముంది? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ అది ఇప్పుడు ఏదో మంచిగా ఉన్నది, నా గవర్నమెంట్ ఏది చెప్తే నడుతుంది అనుకుంటాను కావచ్చు. కానీ ప్రజల అసలు నువ్వు ఓటుకి ఎమ్మెల్సీ ఎలక్షన్లో నువ్వు పైసలు పెట్టి ఎమ్మెల్సీని కొనే ప్రయత్నం చేసినావు. దానికన్నా ప్రజాస్వామ్యంలో నువ్వు చెప్తే ఎట్లుంటుంది అంటే శంకర్ మీద శవనం ఊగినట్ట, లేదంటే ఇది ఒక ఉంటుంది కదా సామెత, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు. నువ్వు చెప్తే నీతులన్నీ ఎవ్వరు ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. అనుకోకుండా గాలి వీయడం వల్ల అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ ముఖ్యమంత్రి అయినా తప్ప, యాక్సిడెంట్ ముఖ్యమంత్రి అయినా తప్ప నువ్వు నీ మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, నీ నాయకత్వం మీద కూడా ప్రజలకు నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దోపిడీ చేసే పార్టీ, కుంభకోణాల పార్టీ అని ప్రజలకు తెలుసు. అంటే చివరిగా అడిగే ప్రశ్న మీకు ఏంటంటే, ఇప్పుడు బీజేపీ నాయకులు బలంగా చెప్తున్నారు అంటే మేము గెలిచేది ఈసారి జరగబోయే ఎన్నికలు మేము గెలిచే 400 సీట్లు గెలుస్తామని కూడా బీజేపీ నాయకులు అనేక సభలలో కూడా చెప్తున్నారు. అటు మోడీ గారు అదేవిధంగా అమిత్ షా గారు కూడా అనేక సార్లు ఈ విషయాన్ని ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అయితే నిజంగానే వారు చెప్తున్నట్టు ఈసారి కేంద్రంలో బీజేపీ పార్టీ 400 సీట్లు సాధిస్తుందని మీరు అనుకుంటున్నారా? ముమ్మాటికి బీజేపీ పార్టీ ఒక స్ట్రాటజీ ఉంటుంది. బూత్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ నుంచి ప్రతి ఒక్క అంశాన్ని ప్రముఖ వారి గురించి ఒక స్ట్రాటజీ ఉంటుంది. మేము బీజేపీ పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకుంటుందంటే సంస్థాగతంగా 1కి 10 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. లక్ష్యంగా పోతున్నాము. లాస్ట్ టైం కూడా ఏదైతే మేము లక్ష్యము అనుకుంటామో ఆ లక్ష్యం 100% ప్రజలు మెజారిటీ ఇచ్చిర్రు. వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ పప్పు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అతను తన నిజవర్గ ఉత్తరప్రదేశ్లో ఉన్న తన నిజవర్గంలో ఓడిపోయి కేరళ ఉన్న అక్కడికి వెళ్ళి పోటీ చేసి గెలిచినాడు ఆయన ఇప్పుడు ఆయన నాయకత్వాన్ని ఆయననే ఓడిపోయాడు. ఒక ప్రధాని అభ్యర్థి ఓడిపోయిన తర్వాత ఆయన నాయకత్వం లేదు. ఆయన స్క్రిప్ట్ కింద వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ ఇస్తాడో గదే మాట్లాడతారు. చైనా పాకిస్తాన్ వాళ్ళకి ప్రేమికుడు ఆయన. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఆయన తీసుకొచ్చాడు తప్ప ఆయన జీవితంలో ప్రధానమంత్రి కాలేడు. కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో అధికారంలో చేపట్టడం అనేది అంటే అది కలగనాలి. ఇక వాళ్ళకి ఒకసారి కలగనుకోవాలి అంతే. సొంతంగా పార్లమెంట్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళే శాసనసభ లెక్క యాక్టింగ్ చేసుకోవాలి తప్ప, సినిమా తీసుకోవాలి తప్ప వాళ్ళకి అవకాశం లేదు. ఇక్కడ స్థానికంగా వాళ్ళు మనీతో మ్యానిపులేట్ చేసి ప్రజల్ని ఎన్నికలకు వెళ్తున్నారు తప్ప ప్రజల్లో వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే రూపాయి వంచకుండా వీళ్ళని ఎలక్షన్లకు పోయి ఓట్లు అడుగుమనండి. నాకు అర్థం కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ రాదు, బీఆర్ఎస్ ప్రభుత్వము ఎట్లయినా స్టేట్లో లేదు, ఇటు సెంట్రల్లో రాదు. అటువంటి ప్రజలు ఏం ఆలోచిస్తారు అంటే సెంట్రల్లో బీజేపీ వస్తుంది, బండి సంజయ్ గెలిపించుకుంటే మాకు ₹2 నిధులు వస్తాయి. నరేంద్ర మోడీ గారి టీంలో మా బండి సంజయ్ గారు ఉన్నారు, ఆయన గెలిపించుకుంటే రేపు పొద్దున కేంద్ర మంత్రి అవుతారు, కరీంనగర్ అభివృద్ధి చెందొచ్చు. మా కరీంనగర్ లోకల్ బిడ్డ మళ్ళా. కాబట్టి 100% మాకు పక్షపాతం ఉండే, మా బిడ్డ మాకు గెలవాలి, కరీంనగర్ బిడ్డ గెలవాలని మేము 100% కోరుకుంటున్నాం. నేను కరీంనగర్ బిడ్డగా మాత్రమే వదిలిపెట్టుకోదలుచుకోలేదు. సంజయ్ తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్న బాధ్యత నాతో పాటు యువత మీద ఉంది. ఈ యొక్క కరీంనగర్ పార్లమెంటు మొత్తం పై ఉన్నది. అంటే ఈసారి తెలంగాణలో ఇప్పుడు బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే 10 స్థానాలు అయితే తప్పకుండా వస్తుందని అనుకుంటున్నాను. ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. వీళ్ళైనా మనీ ఏమైనా పంచే కార్యక్రమం పెట్టుకుంటే తప్ప వాళ్ళకి సీట్లు రావు. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడికి వెళ్తారో ఇంతవరకు ఒక్కటని కూడా వాళ్ళకి లేదు, ఐడియా లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభావం ఉంటుంది ఎంతో కొంత ఆ ఖమ్మంలో, ఆ నల్లగొండలో ఉంటుంది కావచ్చు తప్ప మిగతా అందరూ మీరు చూడండి, మన తెలంగాణ ప్రజలు చాలా విద్యావంతులు. ఎందుకంటే అంతకుముందు ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ఎప్పుడేమో బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. తర్వాత నెక్స్ట్ 2-3 నెలలకే మళ్ళీ బీజేపీకి 4 ఎంపీ స్థానాలు గడ్డబెట్టారు. కాబట్టి ప్రజల్లో ఒక 3 ఏంట్లు ఎట్లుంటుందంటే దేశంలో ఉండాలి, రాష్ట్రంలో ఉండాలి. ప్రతి ఒక్క అంశం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల్లోకి వచ్చి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. అంటే నిజంగా కేసీఆర్ గారు చేపట్టబోయే ఈ రోడ్ షోలు తెలంగాణలో జరిగే లోక్సభ ఎన్నికలపైన ప్రభావం చూపిస్తుందని కూడా మీరు అనుకుంటున్నారా? విషయం ఏంటంటే
10 సంవత్సరాల అధికారం ఉన్నాడు కదా, ఎప్పుడన్నా మరి గిదే రోడ్ షోలు గిదే ప్రజలను కలిసే అవకాశం మరి ఎందుకు కలవలేదు? నువ్వు ప్రజలను నేరుగా నీకు అధికారం చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ప్రజలను కలవలేదు? ప్రజల కష్టాలను ఎందుకు పట్టించుకోలేదు? రైతులు ఉరువెట్టుకుంటే నువ్వు ఎందుకు పోయి పరామర్శించలేదు? ఎక్కడో రైతులు, పంజాబ్లో రైతులు నువ్వు 2 లక్షల రూపాయలు నువ్వు ఇచ్చినావు కదా, మరి ఇక్కడ తెలంగాణ రైతులకు ఎప్పుడైనా పట్టించుకున్నావా? వరి వేస్తే ఉరి అని చెప్పినావు, వరి బండిస్తే దానికి తరుగు అని చెప్పినావు, నిరుద్యోగ యువతతో ఆటలు ఆడుకున్నావు, పేపర్ లీకేజీలు చేసినావు, నీ ఇష్టం ఉన్న రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఇష్టం ఉన్నట్టు వాడుకున్నావు, పోలీసులని నీ జాగీర్ల లెక్క, నీ పాలన లెక్క, నీ కింద బానిస లెక్క నువ్వు పరిపాలన చేసినావు. మరి ప్రజల్ని ఎప్పుడు కలిసినావు? నువ్వు అధికారం ఉన్నప్పుడు ఎంతమందిని ప్రజలను కలిసినావు? ఎన్ని సమావేశాలు పెట్టినావు? ఇప్పుడు అధికారంగా పోగానే ప్రజలు గుర్తుకొచ్చారు, ప్రజా సమస్యలు గుర్తుకొచ్చినాయి. ఇదే సమస్యలు నువ్వప్పుడు లేవా? రైతులు చనిపోలేదా? పేపర్ లీకేజ్ కాలేదా నీ దగ్గర? కాళేశ్వరం పేరుతో 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతలేదా? మీ బిడ్డ కవిత మద్యం కుంభకోణంపై ఢిల్లీకి పోలేదా? ఈటల రాజేందర్ గారు అసెంబ్లీ భూమితో ఆయన 1 నిమిషం మీద ఆయన జైల్లో పెట్టినావు కదా. మరి నీ కవిత మీద, నీ కుటుంబం మీద గిన్నిగా 1000 కోట్ల ఆరోపణలు వస్తున్నప్పుడు నువ్వు ఏం చర్యలు తీసుకున్నావు? అంటే నా కుటుంబం అయితే ఎన్ని ఆరోపణలు వచ్చినా లైట్ తీసుకోవాలి, పక్కోని మీద నీ పాటు ఉద్యోగంలో కలిసి పనిచేసిన సహచరుడి మీద ఒక చిన్న ఆరోపణ వస్తే నెక్స్ట్ మినిట్ సస్పెండ్ చేసి పడేసినాం. అంటే ఏంటిది అన్నట్టు? ఇది కుటుంబ పక్షపాతి కదా. కాబట్టి అందుకనే ప్రజలు కుటుంబ పాలన అందంగా పలకాలి, దొరల గడిల పాలనకి అంతం పలకాలి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో బండి సంజయ్ ఎన్నో పోరాటాలు చేసిండు. దాని కారణంగా ఈనాడు ఆ అంశం కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది. దానిగానే వీళ్ళు అధికారం చేపట్టి తప్ప ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై కొట్లాడిండా? రైతు సమస్యలపై కొట్లాడిండా? వరి కొనకపోతే ఏమైనా ధర్నాలు చేసిండా? రాస్తారోకలు చేసిండా? ఇందిరా చౌక్ ధర్నా పెట్టి తెరిపించిన ఘనత బండి సంజయ్ గారిది. యువకులకి నీరుతో పేపర్ లీకేజ్ అయితే కొట్లాడింది బండి సంజయ్ గారు, ఆర్టీసీ సమస్యలపై కొట్లాడింది బండి సంజయ్ గారు. ఈ అంశం ఏంటంటే కలిసి వచ్చి ఏంది మనుగడ ఏదో వచ్చింది కదా, ఏదో సామెత అన్నట్టు వాళ్ళకి గాలి కలిసి వచ్చింది. 100% మేము కొంత వెనుకబడ్డం, దానివల్ల అధికారం కోల్పోయినాం తప్ప కాంగ్రెస్ పార్టీకి ప్రజలపై అభిమానం లేదు, బీఆర్ఎస్ పార్టీకి అంతగానో అభిమానం లేదు. ఇంకోటి చివరి ప్రశ్న ఏంటంటే, అంటే ఇప్పటికీ అనేక మంది నాయకులు, అటు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేవలం ఎన్నికలు వస్తేనే బీజేపీ పార్టీకి మతకు సంబంధించిన అంశాలు గుర్తుకొస్తాయి, దాంట్లో భాగంగానే ఇప్పుడు కొత్తగా రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావనకు తీసుకురావడం జరిగిందని కూడా అటు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అంటే నిజంగానే బీజేపీ పార్టీ మతపరమైన పార్టీ అని మీరు అనుకుంటున్నారా? ఇది భారతీయ జనతా, మా భారతీయ పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీలోనే ఏంటి భారతీయతను కలుపుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము అంశాల వారిగా, మేము మతాల వారిగా ఎప్పుడు డిబేట్ చేయలేదు, డిబేట్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ మెజార్టీ ఎవరు? ప్రజలు. వాళ్ళకి హక్కులు ఉన్నాయా? వాళ్ళ హక్కుల గురించి మేము మాట్లాడద్దా? వాళ్ళ హక్కుల గురించి ఎవరు మాట్లాడతారు? ఏదైనా మైనార్టీ గురించి, మైనార్టీ హక్కులు ఉంటే మెజార్టీ వాళ్ళ ప్రజల హక్కులు కూడా ఉంటాయండి. మరి మా మెజార్టీ ప్రజల హక్కుల గురించి ఎవరు 80% గురించి ఎవరు మాట్లాడాలి? కాబట్టి కొంత అంశంలో బీజేపీ పార్టీ ముందడుగేసి మాట్లాడదు మా తరఫున. వాళ్ళు తప్పేముంది? మెజార్టీ ప్రజలు మీరు పరిగణలోకి తీసుకోరా? ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఓ హిందువుల మీదకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండాలి, వక్ఫ్ బోర్డు ఉన్నది, అది సొంతంగా నడుస్తుంది. ₹1 ఆదాయం చర్చి నుంచి మసీదు నుంచి తీసుకొచ్చుకుంటున్నావా? మరి మా ఉండిలో నుంచి ఎందుకు తీసుకొచ్చిపోతున్నావు? అడుగుతాం, మేము బాగా చెప్తా అడుగుతాము. ఇది మతతత్వం అంటే ఈ భారతీయతనే, ఈ దేశమే మతము. ముస్లింలకి ఎన్నో కంట్రీలు ఉన్నాయి, క్రైస్తవులకి ఎన్నో కంట్రీలు ఉన్నాయి. మరి భారతదేశానికి, ఈ హిందువులకి ఒక కంట్రీ ఉన్నదా? లేదు. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ మాకు మైనార్టీ మోర్చా ఉంది. భారతీయ అంటే జనరల్గా మైనార్టీ మోర్చా ఉంటుంది, క్రిస్టియన్ మోర్చా కూడా ఉంది, గిరిజన మోర్చా ఉంది, ఎస్సీ మోర్చా ఉంది. అన్ని మోర్చాలు భారతీయ జనతా పార్టీలో ఉంటాయి. కాబట్టి ఎవరిని దూరం పెట్టేది లేదు, ఎవరిని దగ్గర పెట్టేది. ఇప్పుడు కొత్త నాటకం ఏమడుతున్నారు అంటే రిజర్వేషన్ తీసేస్తుంది అంటది. వాస్తవానికి ఈడబ్ల్యూ రిజర్వేషన్ ప్రకటించింది ఎవరు? నరేంద్ర మోడీ గారు కదా. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళైతే ఓసీ వాళ్ళకి ఈ రిజర్వేషన్ ప్రకటించింది ఎవరు? వాళ్ళకి ఈనాడు రిజర్వేషన్ 4% ప్రకటించడం వల్ల ఎంతమంది జాబులు కొడుతురు, ఐఏఎస్లు అవుతురు, ఐపీఎస్లు అవుతురు, జాబులు కొడుతురు, ఉన్నత స్థాయిలో ఎదుగుతురు వెనుకబడిన వర్గాలు. మేము భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ కల్పించే పార్టీ, రిజర్వేషన్లు పెంపొందించే పార్టీ, రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్ రద్దు చేసే పార్టీ కాదు. రాజ్యాంగ సవరణ దాదాపు మీకు కొంచెం తెలివి ఉండాలి రేవంత్ రెడ్డికి. రాజ్యాంగాన్ని మార్చారు ఎవరు? రాజ్యాంగాన్ని సవరణ చేస్తారు. సవరణ అంటే ఈనాడు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు 120 రాజ్యాంగ సవరణ పై జరిగినాయి. కాబట్టి 100% రాజ్యాంగ సవరణ జరుగుతుంటే తప్ప రాజ్యాంగ మార్పిడి ఉండదు. తప్పకుండా ఈ ప్రజలని
మాకు ఎట్లా మా వైపు అనుకొని ఇది ఒక పిచ్చి ప్రయత్నం చేస్తుండు రేవంత్ రెడ్డి. ఏదో అనుకుంటుండు కావచ్చు, కారణాలు చేస్తున్న బీజేపీ పార్టీని కారణం చేసుకుంటున్న, ప్రజల్ని ఒక నా వైపు తిప్పుకుంటున్నా అనుకుంటున్నా. కానీ ప్రజలు నీ వైపు తిప్పుకుంటు కాదు. ఈ ఎంపీ ఎన్నికల తర్వాత నీ పంట వండుతుంది, నీ లాగు చినుగుతుంది.